అండి పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి అంటండి. మనం ఏదో పెద్ద పిల్లలిద్దరిని తీసుకుని మనవడు మనవరాలు తీసుకుని మేము మా ఫ్యామిలీ అందరూ వచ్చాము. వస్తే పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి అంటండి. ఆయన నిత్య దీపారాధన చేస్తారు. టైం అవ్వలేదు, ఇప్పుడు 5 o'clock అవుతుంది. మా మనవళ్ళు ఇద్దరు, మా మనవరాలు, మా అమ్మాయిలు, మా ఆయన వచ్చాము. సరే ఇక్కడ వరకు వచ్చాం కదండి. లోపల పూజలు ఎలాగూ జరుగుతాయి. ఏదో పెయింటింగ్ పనులు అంటండి. చాలా పెద్ద గుడి. నేను చెన్నైలో 40 years ఉన్నాను కానీ చూడలేదు. ఏదో యూట్యూబ్లో చూసి దర్శిద్దామని వచ్చాం. చాలా బాగుందండి. లోపల షాప్లో ఎన్ని క్లోజ్ చేశారు అంటే పని జరుగుతుంది కదా, మనుషులు రావట్లేదు కదా, బిజినెస్ కూడా ఉండదని చాలా షాపులు ఉన్నాయి. దేవుడు మండపాలయ్య అమ్మ షాపు, ఇక్కడ ఏదో ఇంకా పనులు జరుగుతున్నాయండి. ఇంకా చీకటిగా ఉంది. మేము చాలా లోపల శివుడి గుడి అన్నీ ఉంటాయంట. పెరుమాళ్ గుడి 2 అంటే ఒక ఆయన సొంత స్థలం ఇచ్చి కట్టించాడంటండి. ఆంగ్లేయులు హైకోర్టు ఆవరణలో ఉన్న గుడిని తొలగిస్తే ఆయన తన సొంత డబ్బులతో సొంత స్థలంలో నిర్మించారంటండి. పెరుమాళ్ గుడి మళ్ళీ శివుడి గుడి 2 ఒక కాంపౌండ్లో ఉంటాయంట. ఏదోనండి చూద్దామని వచ్చాము. పనులు జరుగుతున్నాయి అంటున్నారు. ఇంకోసారి వద్దామనండి. ఇది ఇక్కడ ఉందని తెలుసడానికే నాకు 40 ఏళ్ళు పట్టింది. పనులు జరుగుతున్నాయండి. ఇది ఏమన్నా కుంభాభిషేకాలు అలాంటివి ఏమైనా చేస్తారేమో. సిమెంట్ పనులు చాలా ఆవరణ ఉందండి. లోపల చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆవరణ చాలా పెద్దగా ఉంది. ఇదండి ఇదే పెయింటింగ్స్ బాగా నీట్గా వేసారు.